వర్బ్స్ మీద ఇంకొక క్లాస్కి మీ అందరికీ కూడా స్వాగతం. ఇంతకుముందు క్లాసులో మనము వర్బ్స్ అనే పేరు ఎలా వచ్చింది, ఏ భాష నుంచి వచ్చింది, వర్బ్స్ని ఆ భాష లాటిన్ భాషలో ఏమంటారు, అది ఇంగ్లీష్ భాషలోకి వచ్చేటప్పటికి వర్బ్ అయ్యింది, దానికి మీనింగ్ ఏమిటి, ఆ తర్వాత వర్బ్ డెఫినేషన్స్ 4 డెఫినేషన్స్ నేర్చుకున్నాం. అంటే 4ట్లో ఏది గుర్తున్నా కరెక్టే. అందులో రెన్నన్ మార్టిన్ హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కాంపోజిషన్ చెప్పిన డెఫినేషన్ బెస్ట్ అని కూడా చెప్పాను మీకు. ఏ వర్డ్ విచ్ టెల్స్ అబౌట్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్, అది ది బెస్ట్ బికాజ్ ఇట్ ఈస్ గివెన్ టు అస్ బై ప్రాబబ్లీ ద బెస్ట్ బుక్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ ఇన్ ద వరల్డ్. సో మీకు డెఫినేషన్ కొంచెం ఇప్పుడు గుర్తుంటుంది. ఆ తర్వాత ఆ క్లాసులో మనము క్లాసిఫికేషన్ కూడా నేర్చుకున్నాం. అంటే ఎన్ని రకాల వర్బ్స్ ఉంటాయి, మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్. మెయిన్ వర్బ్స్కి ఇంకొక పేరు ప్రిన్సిపల్ వర్బ్స్ అనొచ్చు, లెక్సికల్ వర్బ్స్ అనొచ్చు. హెల్పింగ్ వర్బ్స్కి ఇంకొకసారి మనము ఆక్సిలియరీ వర్బ్స్ అనొచ్చు, సెకండరీ వర్బ్స్ అనొచ్చు. అది నేర్చుకున్నాం. ఆ తర్వాత ఆ వర్బ్స్ని మనము 5 వాక్యాల్లో తప్పులు ఎలా చేస్తాయో ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపరు తప్పు ఎలా చేసి ఉంటుంది, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలో కూడా చూసాం. మనం కూడా వాటిని వాడేటప్పుడు ఈ తప్పులు చేస్తుంటాము, వాటిని చేయకుండా ఉండేందుకు కూడా ఆ సెంటెన్సెస్ పనికి వస్తాయి. హోప్ యూ హ్యావ్ listened to the earlier video on verbs with lot of keenness, interest. Today we take another step in the same direction, verbs. You can see on the board, verbs here are written as transitive verbs and intransitive verbs. Transitive, ఇంట్రాన్సిటివ్ అని 2 రకాలుగా వర్బ్స్ని నేను బోర్డు మీద రాశాను. నిన్న చేసిన వీడియోలో మనమేమో 2 టైప్స్ అన్నాం కదా, హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్ అని. మరి ఇవి 2 ఇవి వేరేవే అంటే కాదు, ఇవి కూడా ఎయిదర్ మెయిన్ వర్బ్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్ కిందకు వస్తాయి. మరి ఈ డివిజన్ ఎలా చేశారు అంటే, ఏ వర్బ్స్కి అయితే సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉంటుందో ఆ వర్బ్స్ అన్నీ కూడా ట్రాన్సిటివ్ వర్బ్స్. ఏ వర్బ్కి సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉండదో ఆ వర్బ్ లేక అటువంటి వర్బ్స్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. మీకు గుర్తుంటుంది, క్లాసులో ఒకసారి అన్నాను మీతో, ఇంగ్లీష్లో మనము చాలా వర్డ్స్ నేర్చుకోవడానికి ద బెస్ట్ టెక్నిక్ ఈస్ లెర్నింగ్ ద రూట్స్ ఆఫ్ దోస్ వర్డ్స్ యొక్క రూట్స్ నేర్చుకోవడం ద్వారా మీరు తక్కువ సమయం, తక్కువ శ్రమతో ఎక్కువ పదాలు గుర్తుపెట్టుకోవచ్చు. యూ కెన్ ఎన్రిచ్ యువర్ వొకాబులరీ విత్ మినిమమ్ ఆఫ్ ఎఫర్ట్ యూజింగ్ వెరీ షార్ట్ టైం. రూట్స్ మీకు ఇవి బహుశా మీకు మన కాలేజీ ఇచ్చిన బుక్ 2 టెక్స్ట్ బుక్ ఆఫ్ ఇంగ్లీష్లో, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్లో 2nd బుక్లో ఉండాలి అనుకుంటాను. అందులో సినానిమ్స్ అనే సెక్షన్కి వెళ్ళండి. అందులో మనకు మొదటి కాలంలో రూట్, 2వ కాలంలో దాని మీనింగ్, 3వ కాలంలో ఈ అక్షరాలు ఈ రూట్తో ఉండే పదాలు ఉన్నాయి మనకు. అవి అన్నీ కలిపి ఒక 150 నుంచి 200 దాకా రూట్స్ ఉన్నాయి అంతే, చిన్న చిన్న అక్షరాలు. అవి మీరు బాగా నేర్చుకుంటే రోజుకి ఒక 10-12 నేర్చుకున్నా చాలు. ఈ చాలా టైం మీ దగ్గర అందుబాటులో ఉండే ఈ టైంలో మీకు చాలా ఉపయోగపడుతుంది. వొకాబులరీ పెద్దగా శ్రమ లేకుండా మీరు ఎన్రిచ్ చేసుకుంటారు. దోస్ హూ హ్యావ్ గుడ్ వొకాబులరీ విల్ హ్యావ్ ఎన్ అడ్వాంటేజ్ ಓವರ್ ಅದರ್ಸ್. ಆ ರೂಟ್ಸ್ ಕಲ್ತ್ಕೊಳ್ರಿ, ನಿಮಗೆ ವೊಕ್ಯಾಬುಲರಿ ಚೆನ್ನಾಗಿ ಎನ್ರಿಚ್ ಆಗುತ್ತೆ. ವಿತ್ ಗುಡ್ ಕಮಾಂಡ್ ಓವರ್ ವೊಕ್ಯಾಬುಲರಿ ಯು ಕ್ಯಾನ್ ಡೂ ರಿಯಲಿ well in the examinations, in fact better than what others do.
ఈ సెంటెన్స్లో కూడా మనకు ట్రాన్సిటివ్ వర్బ్స్ ఆర్ అని చెప్పే సెంటెన్స్లో కూడా ట్రాన్సిటివ్ అనే పదానికి ఈ రూట్ మీకు పనికొస్తుంది. ట్రాన్సిటివ్ అనే పదంలో రూట్ వచ్చి TRANS. ఇది రూట్. ఇంగ్లీష్లో TRANS అనే అక్షరాలు ఏ పదంలో ఉన్నా కూడా ఆ పదాలన్నీ రెండే మీనింగ్సే ఇస్తాయి. ఒకటి మూవ్మెంట్, కదలిక, ఇల్లింద అల్లిగే, ఇల్లింద ಇನ್ನೊಂದು కడిగి, ఇక్కడి నుంచి మరో చోటుకి, ఇక్కడి నుంచి ఇంకో చోటుకి, ఇట్లా కదలిక, మూవ్మెంట్, మోషన్ అనే పదమైన అర్థం ఉంటుంది, అనే అర్థమైనా వస్తుంది. ఏ పదానికైనా ట్రాన్స్ అనే అక్షరాలు ఉండే ఏ పదానికైనా ఇంకొక అర్థం కూడా రావచ్చు. అదేమిటంటే మార్పు, చేంజ్ కూడా రావచ్చు. సో TRANS అంటే మూవ్మెంట్, మోషన్ రెండు ఒకటే. ఆర్ చేంజ్. చేంజ్ ಅಂದರೆ చిల్లర కాదు, చేంజ్ ఇవ్వండి కాదు. చేంజ్ అంటే మార్పు. మీరు చాలా చేంజ్ అయ్యారే అంటే మీరు చాలా మారిపోయారే, ఇట్లా మారిపోతారని నేను అనుకోలేదు అట్లా అంటాం కదా. లేక వాళ్ళలో చాలా చేంజ్ వచ్చింది, ఆ చేంజ్ అంటే మార్పు. సో ఇంగ్లీష్లో ఏ పదంలో అయినా TRANS ಕನಪಡಿತೆ ನಿಮಗೆ ಎರಡೇ ಮೀನಿಂಗ್ಸೇ ಮನಸ್ಸಿನಲ್ಲಿರಬೇಕು. ಒಂದು ಮೋಷನ್, ಮೂವ್ಮೆಂಟ್ ಅಂಡ್ ಚೇಂಜ್. ಲೈಕ್ ಟ್ರಾನ್ಸ್ಫರ್, ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್, ಟ್ರಾನ್ಸ್ಮಿಷನ್, ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟೇಷನ್, ట్రాన్స్లేషన్, ట్రాన్స్కులెంట్, ట్రాన్స్పరెంట్, ఇవన్నీ అట్లాంటివి. ట్రాన్స్మిషన్. ఇప్పుడు ట్రాన్సిటివ్ అంటే ఏ వర్బ్ అయితే తన గుండా యాక్షన్ని ముందుకు పోనిస్తుందో, బ్లాక్ చెయ్యదో, ముందుకు పోనిస్తుందో దానిని ట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. ముందుకు పోతే దానికి ఏమి ఎదురవుతుంది? ఆబ్జెక్ట్ ఎదురవుతుంది. నేను నడుస్తూ పోతున్నా, నాకు ఏది ఎదురైంది? ఒక మార్కెట్ ఎదురైంది. నేను సబ్జెక్ట్, నడుస్తూ వెళుతున్నా వర్బ్. ఇది జరిగితే ఎక్కడికి చేరుకున్నాను నేను? మార్కెట్. మార్కెట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఆమె రాస్తూ ఉండింది, ఆమె సబ్జెక్ట్, రాస్తూ ఉండింది యాక్షన్ వర్బ్. ఆమె రాస్తూ ఉంటే ఏమి ఏర్పడింది? కవిత, ఏ పోయం, కథ, ఏ స్టోరీ అట్లా. షీ సబ్జెక్ట్, రైటింగ్, ఈజ్ రైటింగ్, రోట్, ఇవన్నీ కూడా వర్బ్స్. వాట్ డస్ షీ రైట్? ఏ స్టోరీ, ఏ పోయం, ఏ నావెల్, ఏ డ్రామా. కాబట్టి ఏ వర్బ్ అయితే తన గుండా యాక్షన్ని ముందుకు పోనిచ్చేందుకు వీలుగా ఉంటుందో ఆ వర్బు ట్రాన్సిటివ్ వర్బ్. ఏది పోనివ్వకుండా బ్లాక్ చేస్తుందో, అంటే ఇక్కడ పోతున్నాను, అడ్డం వచ్చేసింది, దాటి వెళ్ళలేకపోయా, బ్లాక్. ట్రాన్సిటివ్ అయితే వెళ్ళగలిగాను, బ్లాక్ అంటే ఇంట్రాన్సిటివ్, ఆపోజిట్, పోవడంకి సాధ్యం కాలేదు. ఎట్లాగా? ఐ యామ్ వాకింగ్, ఎక్కడికి తెలియదు. లేక ఐ యామ్ గోయింగ్, ఎక్కడికి తెలియదు. మార్కెట్కైనా కావచ్చు, శ్మశానానికైనా కావచ్చు. ఐ యామ్ గోయింగ్, వేర్ లేదు. ద ప్లేస్ ఐ యామ్ గోయింగ్ టు రీచ్ ఈజ్ నాట్ నోన్. కాబట్టి దీనికి ఆబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు. కాబట్టి ఇప్పుడు ఐ యామ్ గోయింగ్లో యామ్ గోయింగ్ అనే వర్బ్కి ఆబ్జెక్ట్ లేదు. కానీ ఐ యామ్ గోయింగ్ టు అనే ఒక సెంటెన్స్ని మనం పక్కన పెట్టేసి ఐ యామ్ బిల్డింగ్ ఏ హౌస్ అన్నాం అనుకోండి. ఐ యామ్ బిల్డింగ్ ఏ హౌస్. వాట్ యామ్ ఐ బిల్డింగ్? దీనికి ఆన్సర్ వచ్చింది. ఏమిటది? హౌస్. ఐ యామ్ రైటింగ్ వాట్? పోయం, ఏ స్టోరీ, ఏన్ ఎస్సే. కాబట్టి వర్బ్స్ విత్ ఆబ్జెక్ట్స్ ఆర్ ట్రాన్సిటివ్, వర్బ్ಸ್ ವಿಥೌಟ್ ಆಬ್ಜೆಕ್ಟ್ಸ್ ಆರ್ ಇಂಟ್ರಾನ್ಸಿಟಿವ್. ಯಾವ ವರ್ಬ್ಸ್ಗಾದರೆ ಆಬ್ಜೆಕ್ಟ್ಸ್ ಇರೋದಿಲ್ಲೋ ಅವು ಇಂಟ್ರಾನ್ಸಿಟಿವ್ ವರ್ಬ್ಸ್. ಯಾವ ವರ್ಬ್ಸ್ಗಾದರೆ ಆಬ್ಜೆಕ್ಟ್ಸ್ ಇರುತ್ತವೋ ಅವು ಟ್ರಾನ್ಸಿಟಿವ್ ವರ್ಬ್ಸ್. ವರ್ಬ್ಸ್ ವಿತ್ ಆಬ್ಜೆಕ್ಟ್ಸ್ ಆರ್ ಟ್ರಾನ್ಸಿಟಿವ್, ವರ್ಬ್ಸ್ ವಿಥೌಟ್ ಆಬ್ಜೆಕ್ಟ್ಸ್ ಆರ್ ఇంట్రాన్సిటివ్. చూడండి,
verbs with objects are transitive verbs. What are the examples? Look, Gopal writes a story. Writes అనేది verb. దానికి మీరు అడగండి, వాట్ అని ప్రశ్న అడగండి. వాట్ డస్ గోపాల్ రైట్? గోపాల్ ఏమి రాస్తాడు అంటే మీకు ఆన్సర్ వస్తుంది కదా, ఏ స్టోరీ. ఇది ఆబ్జెక్ట్. గోపాల్ ఏమి రాస్తాడట? కథ రాస్తాడట. రాస్తున్నాడు లేక రాస్తాడు. ఇప్పుడు స్టోరీ అనేది ఆబ్జెక్ట్, అందుకే బ్రాకెట్స్ రాశాను. ఆబ్జెక్ట్ ఏమిటి? స్టోరీ. దీనికి ఆబ్జెక్ట్ ఉంది కదా, దేనికి ఉంది? రైట్స్ అనే వర్బ్కి ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఈ రైట్స్ అనేది ట్రాన్సిటివ్. ఆబ్జెక్ట్ ఉంది. సెకండ్ సెంటెన్స్ చూడండి. రహీం బాట్ ఏ హౌస్. రహీం ಒಂದು ಮನೆ ಕೊಂಡುಕೊಂಡಿದ್ದಾನೆ. ಬಾಟ್ అనేది వర్బ్. వాట్ డిడ్ రహీం బై? రహీం ఏమి కొన్నాడు? ఏ హౌస్. ಆಬ್ಜೆಕ್ಟ್ ఉంది కదా, ಅದಕ್ಕೆ ಆಬ್ಜೆಕ್ಟ್ ಐತಲ್ಲ, ಅದಕ್ಕೋಸ್ಕರ ಬಾಟ್ ಅನ್ನೋ ವರ್ಬ್ಗೆ ಆಬ್ಜೆಕ್ಟ್ ಬಂದು ಎ ಹೌಸ್. ಆಬ್ಜೆಕ್ಟ್ ಆಫ್ ದ ವರ್ಬ್ ಬಾಟ್ ಇನ್ ದ ಸೆಂಟೆನ್ಸ್ ಈಸ್ ಹೌಸ್. ಸೊ ಇದು ಕೂಡ ಟ್ರಾನ್ಸಿಟಿವ್ ಬಿಕಾಸ್ ಇಟ್ ಹ್ಯಾಸ್ ಅನ್ ಆಬ್ಜೆಕ್ಟ್. ಥರ್ಡ್, వేణు విల్ హెల్ప్ మీ. వేణు విల్ హెల్ప్. వర్బ్ ఏమిటి ఇక్కడ? విల్ హెల్ప్. మీరు గమనిస్తే ప్రజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్, ఫ్యూచర్ సింపుల్. దెర్ ఇస్ ఎన్ ఆర్డర్. సో వేణు విల్ హెల్ప్ మీ. ఇంకో డిఫరెన్స్ ఉంది ఈ రెండు వాక్యాలకి దీనికి. ఏమిటది? ఇక్కడ స్టోరీ, ఇక్కడ హౌస్, రెండు వస్తువులు లాంటివి. ఇక్కడ చూస్తే మనిషి. ఇప్పుడు మీరు వాట్ అనే ప్రశ్న వేయడానికి లేదు. ವಾಟ್ అనేది ವಸ್ತುవులకి ರಾವಾಲ. ಯಾವಕ್ಕೆ ಪ್ರಾಣ ಇರೋದಿಲ್ಲೋ ಅದಕ್ಕೆ ವಾಟ್ ಕೇಳ್ಬೋದು ನೀವು. ವಾಟ್ ಆರ್ ಯು ರೈಟಿಂಗ್ ಅಂತ. ಅದಕ್ಕೆ ಕತೆಗೇನು ಪ್ರಾಣ ಇರಲ್ಲ. ಒಂದು ಮನೆಗೇನು ಪ್ರಾಣ ಇರಲ್ಲ. ಪ್ರಾಣం లేని వాటికి వాట్ అడగాల, వర్బ్కి వాట్ అడగాల. వర్బ్కి వాట్ అంత క్వశ్చన్ ಹಾಕೋಬೇಕು ನೀವು. ప్రాణం ఉన్న వాటికి వాట్ వేయకూడదు. ఏం అడగాలి మరి? హూమ్ ಅಂತ ಕೇಳಬೇಕು. WHOM, హూమ్ ಅಂತ ಕೇಳಬೇಕು. వేణు విల్ హెల్ప్ మీ. హూమ్ విల్ వేణు హెల్ప్? వేణు ఎవరికి సహాయం చేస్తాడు? నాకు. మీ అంటే నేను, మనిషి, ప్రాణం. కాబట్టి వేణు విల్ హెల్ప్ మీ. హూమ్ విల్ వేణు హెల్ప్ మీ? ఆబ్జెక్ట్. కాబట్టి విల్ హెల్ప్ అనే వర్బ్కి ఆబ్జెక్ట్ మీ. ఆబ్జెక్ట్ ఈజ్ మీ. వేణు విల్ హెల్ప్ మీ లేదు. అప్పుడు విల్ హెల్ప్ ఏమవుతుంది? ఇంట్రాన్సిటివ్ అవుతుంది. మీ కారణంగా, మీ కారణంగా విల్ హెల్ప్ హ్యాస్ బికమ్ ఏ ట్రాన్సిటివ్ వర్బ్ బికాస్ వర్బ్ విత్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ట్రాన్సిటివ్. కాబట్టి ఇక్కడ హూమ్ అనే ప్రశ్న వేసుకోవాలి. ఫోర్త్ సెంటెన్స్, దీపా ఈజ్ మీటింగ్ అస్ టుమారో. వర్బ్ వచ్చి ఈజ్ మీటింగ్, ప్రజెంట్ కంటిన్యూస్. ఇప్పుడు వాట్ అని అడుగుతామా? వాట్ ఈజ్ దీపా మీటింగ్ టుమారో అంటామా? ఇక్కడ మనుషులు ఉన్నాం కాబట్టి వాట్ రాదు. మరేమొస్తుంది? ఇదే హూమ్ వస్తుంది. హూమ్ ఈజ్ దీపా మీటింగ్ టుమారో. దీప రేపటి రోజు ఎవరిని కలుస్తున్నది? దీప నాಳೆ యారನ್ನ ಕಲಿತಾ ಇದ್ದಾಳೆ? నమ్మన్న, మమ్మల్ని, అజ్ ఇంగ్లీష్లో. అజ్ అనేది మనుషులం కదా, కాబట్టి వాట్ రాదు, హూమ్. అలా మీకు ఇచ్చిన సెంటెన్స్లో ఉండే వర్బ్ ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా తెలుసుకోవడానికి మీరు రెండు ప్రశ్నలు వేసుకోండి. మనుషులు కనపడుతుంటే ఆబ్జెక్ట్ ఉండే ప్లేస్లో మీరు వాట్ మానేసి హూమ్ అని అడగండి. మనుషులు లేరు, వేరేవేవో ఉన్నాయి, అప్పుడు వాట్ అడగండి. సో ఇఫ్ యూ పుట్ ఏ క్వశ్చన్ లైక్ వాట్ ఆర్ హూమ్ టు ఏ వర్బ్ ఇన్ ఏ సెంటెన్స్, you will come to know whether the verb in the sentence is transitive or intransitive. This is a very simple way or method to know which one is transitive, which is not. So I repeat, verbs with objects transitive, verbs without objects intransitive. To know whether a verb is transitive or not, you should put questions like what or whom, only two, because only what and whom refer to objects. రిమైనింగ్ వర్డ్స్ ఉన్నాయి చూసారా, వేర్, వెన్, ఇవన్నీ కూడా ప్రదేశాన్ని, సమయాన్ని, ఎవరికి చెందిన అని మీనింగ్ అవన్నీ చూపిస్తాయి. కాబట్టి రెండే వేసుకోవాలి, వాట్ అండ్ హూమ్. వాట్ ఫర్ లైఫ్లెస్ వన్స్, హూమ్ ఫర్ అలైవ్ థింగ్స్. రైట్ దెన్, వర్బ్స్ వితౌట్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. ఇందాక చెప్పాను. షీ ఈజ్ జంపింగ్ ఆన్ ద గ్రౌండ్. వాట్ ఈజ్ షీ జంపింగ్?
మీకు ఆన్సర్ వస్తుందా? ఆబ్జెక్ట్ ఉందా? లేదు. కాబట్టి ఇంట్రాన్సిటివ్. ఈజ్ ಜಂಪಿಂಗ್ ಈಸ್ ಇಂಟ್ರಾನ್ಸಿಟಿವ್. ಆಕೆ ಏನು ಜಂಪ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾಳೆ? ಅದಕ್ಕೆ ఆన్సర్ ಹೇಳ್ತೀರಾ ನೀವು? ఆమె ఏం జంప్ చేస్తుంది? లేదు, ఆన్సర్ రాదు. పెట్టుకుంటే రావచ్చు, కానీ పెట్టలేదు మనం. షీ ఈజ్ జంపింగ్ ఏ వాల్. ఓకే, వాట్ ఈజ్ షీ జంపింగ్? ఏ వాల్. వాల్ రాయలేదు నేను, కాబట్టి ఈ జంపింగ్తో ఆగిపోతున్నాను. అక్కడ ఆబ్జెక్ట్ పెట్టలేదు. కాబట్టి ఎక్కడ జంప్ చేస్తుందో అది ఆబ్జెక్ట్ కాదు, ఏమి జంప్ చేస్తోంది, ఆన్సర్ రాదు. కాబట్టి ఇంట్రాన్సిటివ్, బికాజ్ ఇట్ హ్యాస్ నో ఆబ్జెక్ట్. లుక్ అట్ సెకండ్ వన్. సమ్ స్నేక్స్ ఆర్ పాయిజనస్. ఇప్పుడు కొన్ని పాములు విషపూరితంగా ఉంటాయి. మీరు ఏ పాములు విషపూరితంగా ఉంటాయంటే విచ్ అడగొచ్చు, కానీ అది ఆబ్జెక్ట్ చెప్పరు. విచ్ స్నేక్స్ ఆర్ పాయిజనస్ అంటే యూ కెన్ గివ్ సమ్ నేమ్స్, వైపర్ ఇట్లవన్నీ. ఎట్లా కాదు, ఆ పాములు ఏమి పాయిజనస్గా ఉన్నాయి అని. కొన్ని పాములు ఏమి పాయిజనస్గా ఉన్నాయి, అవి ఉన్నదే పాయిజనస్, ఇంకా ఏమి పాయిజనస్ అంటే ఆన్సర్ వస్తుందా? నో. కాబట్టి మీరు దాన్ని చేసుకోవాలి ట్రాన్సిటివ్గా అంటే ఇంకో రకంగా చెప్పాలి. ద మ్యాన్ కాట్ సమ్ పాయిజనస్ స్నేక్స్. వాట్ డస్ ద మ్యాన్ క్యాచ్ ఆర్ వాట్ డిడ్ ద మ్యాన్ క్యాచ్? ఆన్సర్ వచ్చి సమ్ పాయిజనస్ స్నేక్స్, ఆబ్జెక్ట్. దీనికి లేదు. సమ్ స్నేక్స్ ఆర్ పాయిజనస్, కాబట్టి దీనికి ఆబ్జెక్ట్ లేదు. గుణం ఉంది, పాయిజనస్. గుణం అనేది ఆబ్జెక్ట్ కాదు, ఇట్ ఈస్ ఎ క్వాలిటీ. కాబట్టి పాయిజనస్ ఈజ్ అడ్జెక్టివ్, నాట్ అన్ ఆబ్జెక్ట్. సమ్ స్నేక్స్ ఆర్ అనేది ఇంట్రాన్సిటివ్. గమనించారా? మెయిన్ వర్బ్ అయినా ఇంట్రాన్సిటివ్ కావచ్చు, హెల్పింగ్ వర్బ్ అయినా ఇంట్రాన్సిటివ్ కావచ్చు, ప్రొవైడెడ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎన్ ఆబ్జెక్ట్ టు ఇట్. లుక్ అట్ థర్డ్ వన్. ఏం చూపిస్తోంది? ద షిప్ శాంక్ ఇన్ ద ఓషన్. ఇప్పుడు ద షిప్ శాంక్ అనే మాటలో శాంక్ అనేది ఉంది చూసారా, అది వర్బ్. సరే, దాని ప్రశ్న వేయండి. వాట్ డిడ్ ద షిప్ సింక్? సముద్రంలో ఓడ ఏం మునిగింది? మునిగినదే ఓడ. ఏం మునిగినది? లేదు. కాబట్టి ఆన్సర్ రావట్లేదు. అందుకే షిప్ ఉన్నా, శాంక్ అనే వర్బ్ ఉన్నా, ఓషన్ అని ఉన్నా, ఓషన్ ఈజ్ నాట్, అది ఎక్కడొచ్చి ఎక్కడ. వేర్ డిడ్ ద షిప్ సింక్ అంటే ఇన్ ద ఓషన్ అనొచ్చు. వాట్ డిడ్ ద షిప్ సింక్? ఆన్సర్ రాదు, బికాజ్ శాంక్ హ్యాస్ నో ఆబ్జెక్ట్. హెన్స్ ఇక్కడ శాంక్ కూడా ఇంట్రాన్సిటివ్. వర్బ్స్ వితౌట్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. వర్బ్స్ విత్ ఆబ్జెక్ట్స్ ఆర్ ట్రాన్సిటివ్ వన్స్. క్లియర్? A very important point. Verbs like die, lie, sit, sneeze, arrive and go, అలాంటి వర్బ్స్ అన్నీ కూడా దే ఆర్ ఆల్వేస్ ఇంట్రాన్సిటివ్ వన్స్. వాటిని మనము ట్రాన్సిటివ్గా వాడడానికి ఉండదు, అవి ఎప్పుడు ఇంట్రాన్సిటివ్గానే ఉంటాయి. చాలా వర్బ్స్ని మీరు రెండు రకాలుగా వాడవచ్చు, ట్రాన్సిటివ్ గాను ఇంట్రాన్సిటివ్ గాను. బట్ ఈ వర్బ్స్ని మీరు యూ హ్యావ్ టు యూజ్ దెమ్ ఇంట్రాన్సిటివ్లీ ఓన్లీ, బికాస్ దే డోంట్ క్యారీ ఆబ్జెక్ట్స్, దే ఆర్ రిటర్న్ వితౌట్ దెమ్. డై, లై, సిట్, స్నీజ్, అరైవ్ అండ్ గో. ఫైండ్ అవుట్ ద ఎర్రర్స్. ఇప్పుడు తెలుసుకున్నాం వర్బ్స్ అనేవి ఆబ్జెక్ట్స్ ఉంటాయా లేదా అనే విషయం మీద రెండు రకాలుగా ఉంటాయి. వర్బ్ ఆబ్జెక్ట్స్ ఉంటే ట్రాన్సిಟಿವ್, లేకపోతే ಇಂಟ್ರಾನ್ಸಿಟಿವ್. ಅವದನ್ನ ಯೂಸ್ ಮಾಡ್ಕೊ, ಅವು ನೆನಪನಾಗಿ ಇಟ್ಟುಕೊಂಡು ನಾವು ಸ್ವಲ್ಪ ಎರರ್ಸ್ನ ರೆಕ್ಟಿಫೈ ಮಾಡೋಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡೋಣ. కొన్ని రెక్టిఫై చేద్దాం ఎర్రర్స్ని. మోర్ మెన్ దాన్ వన్ వాజ్ ప్రజెంట్ ఎస్టర్డే. తప్పున్నదా అంటే ఇవి వర్బ్స్ మీద కదా క్వశ్చన్స్, కాబట్టి వర్బ్స్లోనే తప్పు ఉండాలి. వాజ్ అనేది వర్బ్, ఇక్కడ ఉంటే తప్పు అందులోనే ఉండాలి. నిజమే, తప్పు ఉంది అక్కడ. చాలా ఇంట్రెస్టింగ్ రూల్స్ అండి, వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ పదే పదే అనుకోండి ఒకసారి, లేక ఇంకొకసారి వీడియో చూడండి క్లాస్ అయిన తర్వాత. మళ్ళీ మీకు తీరిక ఉన్నప్పుడు ఇంకోసారి, లేక తీరిక చేసుకొని కూడా చూడండి. మళ్ళీ ఒకసారి రివిజన్ లాగా పనికి వస్తుంది. మోర్ మెన్ దాన్ వన్,
ఎప్పుడైనా సెంటెన్స్లో మోర్ దాన్, లెస్ దాన్, యాజ్ వెల్ యాజ్, బిసైడ్స్, లైక్, అండ్ నాట్, అండ్ ఒకటే కాదు, అండ్ నాట్, లెస్ దాన్, మోర్ దాన్, అండ్ నాట్, యాజ్ వెల్ యాజ్, విత్, అలాంగ్ విత్, టుగెదర్ విత్, బిసైడ్స్, లైక్, ఇన్ అడిషన్ టు, నథింగ్ బట్, ఈ పదాలు వచ్చినప్పుడు మనం వాడే వర్బ్ అనేది ఫస్ట్ సబ్జెక్ట్తో మ్యాచ్ అవ్వాలి. అర్థమైందా? ఎప్పుడైనా సెంటెన్స్లో ఇప్పుడు చెప్పిన పదాలు ఏవి? మోర్ దాన్, లెస్ దాన్, నథింగ్ బట్, రాదర్ దాన్, అండ్ నాట్, యాజ్ వెల్ యాజ్, విత్, అలాంగ్ విత్, టుగెదర్ విత్, లైక్, బిసైడ్స్, ఇన్ అడిషన్ టు, ఈ ప్రిపోజిషన్స్, ఈ పదాలు, ఈ టర్మ్స్ వచ్చినప్పుడు మీరు అందులో రాసే వర్బు మొదటి సబ్జెక్ట్ ఎవరో వాళ్ళకి ఒప్పుకునేలాగా ఉండాలి, వాళ్ళతో మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, మెన్ అనేది ఒక సబ్జెక్ట్, వన్ అనేది ఇంకొక సబ్జెక్ట్. రూల్ ఏమని చెప్తోంది? మొదటి సబ్జెక్ట్తో ఒప్పుకోవాలి. మరి ఇక్కడ మోర్ మెన్ అంటే ఒకరికంటే ఎక్కువ కదా, 1+ మెన్ అంటే బహువచనాల, ప్లూరల్ సెన్స్ కదా. మరి వాజ్ ఉండాలనా అంటే కాదు, ఇక్కడ వర్ ఉండాలి. వర్ ఈజ్ కరెక్ట్, వాజ్ ఈజ్ రాంగ్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఇక్కడ నేను మోర్ మెన్ రాయలేదనుకోండి, మోర్ మెన్ రాయలేదు, ఊరికే మోర్ రాశాను. మోర్ దాన్ వన్ అన్నాను అనుకోండి, మోర్ దాన్ వన్, అప్పుడు వాజ్ కరెక్ట్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మోర్ పక్కన నేను ఒక నంబర్ పెట్టి ఆ నంబరు ప్లూరల్ అయ్యింది, దాని తర్వాత దాన్ వచ్చి దాని తర్వాత ఒక నంబర్లో ఉండే ఇంకొక సబ్జెక్టు ఉంటే అప్పుడు మీరు రాసే వర్బు ఫస్ట్ సబ్జెక్ట్కి మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు మెన్ ఉంది, అక్కడ వన్ ఉంది కాబట్టి మెన్ బహువచనం, అది ఫస్ట్ సబ్జెక్ట్ కాబట్టి మెన్ వర్ అంటామా, మెన్ వాజ్ అంటామా? మెన్ వర్ అంತೀವೆ, మెన్ వాజ్ అంತೀವೆ, మెన్ వర్ అమ్మో. బికాజ్ మెన్ ಅಂದರೆ ಒಬ್ಬನಿಗೆ ಜಾಸ್ತಿ ಇದ್ದರೆ మెన్, ఒబ్బనే ఇద్దరే మ్యాన్. కాబట్టి మెన్ కోసం వర్ రాయాలి. నేను మెన్ తీసేసాను అనుకోండి, ఇప్పుడు ఏముంటుంది? మోర్ దాన్ వన్. ఫస్ట్ సబ్జెక్ట్ లేనే ఉన్నది ఒకటే సబ్జెక్ట్, ఏమిటది? వన్. వన్ పక్కన వాజా, వర్రా? వాజ్. ప్రజెంట్ సింపుల్ అయితే ఈజ్, ప్రజెంట్ పర్ఫెక్ట్ హ్యాస్. అలాగా. సో మోర్ దాన్ వన్ వాజ్ ప్రజెంట్, కానీ మోర్ విమెన్ దాన్ వన్, మోర్ బాయ్స్ దాన్ వన్, మోర్ ప్లేయర్స్ దాన్ వన్, మోర్ మినిస్టర్స్ దాన్ వన్, ఇవన్నీ కూడా మినిస్టర్స్, బాయ్స్, గర్ల్స్, విమెన్, మెన్, స్టూడెంట్స్, ఇవన్నీ బహువచనాలు కాబట్టి ఇది ఫస్ట్ సబ్జెక్ట్గా ఉంటే వర్బ్స్ కూడా షుడ్ బి ఇన్ ప్లూరల్ సెన్స్, రైట్? గుర్తు. మోర్ దాన్ వన్ ఈజ్ సింగులర్, మోర్ ప్లస్ ప్లూరల్ సబ్జెక్ట్ ప్లస్ దాన్ ప్లస్ సింగులర్ సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ వర్బ్. నౌ కమ్స్ the men and not his sons were, the man and not his sons were arrested for the theft. ఇందాక చెప్పాను, ఎప్పుడైనా ఒక సెంటెన్స్లో ఒక సబ్జెక్టు ఇంకొక సబ్జెక్టు వేరే వేరే నంబర్లలో ఉన్నప్పుడు వాటిని ఇందాక చెప్పినట్టుగా మోర్ దాన్, లెస్ దాన్, నథింగ్ బట్, ఆర్ రాదర్ దాన్, అండ్ నాట్, యూ కెన్ సీ అండ్ నాట్, యాజ్ వెల్ యాజ్, విత్, అలాంగ్ విత్, టుగెదర్ విత్, ఇవన్నీ కలుపుతూ ఉంటే వీటిలో ఏదో ఒకటి కలుపుతుంటే రెండు వేరు వేరే సబ్జెక్ట్స్ని మీ వర్బు మొదటి సబ్జెక్ట్తో మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ద మ్యాన్ అండ్ నాట్, ఇది క్రూషియల్, ఇది కలుపుతోంది. దేన్ని? మ్యాన్ ఒక సబ్జెక్టు, హిజ్ సన్స్ రెండవ సబ్జెక్ట్. ఇక్కడేమో మ్యాన్ అంటే ఒక్కడే, సన్స్ అంటే కనీసం అంటే ఇద్దరు. ఇది సింగులర్, అది ప్లూరల్. రెండిటిని అండ్ నాట్ కలుపుతోంది. కొడుకులు కాదు, అరెస్ట్ కాబడింది ఆయనే, కాబడింది ఒకడే, కాబడ్డారు ఎక్కువ మంది. కాబట్టి కొడుకులు కాదు, అతనే అరెస్ట్ కాబడ్డాడు. కాబట్టి ఒకటి మీదనే దృష్టి. ఎందుకు అంటే ఫస్ట్ సబ్జెక్ట్ మ్యాన్, సెకండ్ సబ్జెక్టు హిజ్ సన్స్, మధ్యలో అండ్ నాట్ కలుపుతోంది. కాబట్టి ఇందాక చెప్పాను, అండ్ నాట్, మోర్ దాన్, లెస్ దాన్, రాదర్ దాన్, నథింగ్ బట్, యాజ్ వెల్, ఇట్లాంటివి వచ్చినప్పుడు మొదటి సబ్జెక్ట్కే, ఫస్ట్ సబ్జెక్టు ఫార్మర్ సబ్జెక్టుకే ఇంపార్టెన్స్. వర్బ్ కూడా దానికి మ్యాచ్ అవ్వాలా. మ్యాన్ పక్కన వర్ అంటారా, వాజ్ అంటారా? మ్యాన్ పక్కన వాజ్. అదే మెన్ ఉంటే వర్,
మ్యాన్ ఉంటే వాజ్, కాబట్టి వాజ్ ఉండాలి, వర్ ఉంది కదా, అదే తప్పు. క్లియర్. థర్డ్, the coach as well as the players have expressed their views in the meeting. ఇందాక చెప్పిన రూలే. యాజ్ వెల్ యాజ్తో కలపబడుతూ ఉండే రెండు ಸಬ್ಜೆಕ್ಟ್ಸ್ ಒಂದು ವಾಕ್ಯದಲ್ಲಿ ಬೇರೆ ಬೇರೆ ಸಬ್ಜೆಕ್ಟ್ಸ್, ನಂಬರ್ ಬೇರೆ, ಪರ್ಸನ್ ಬೇರೆ ಅಂತ ಸಬ್ಜೆಕ್ಟ್ಸ್ ಇದ್ದಾಗ ಅವರನ್ನು ಆ್ಯಸ್ ವೆಲ್ ಆ್ಯಸ್ నథింగ్ బట్, రాదర్ దాన్, లెస్ దాన్, మోర్ దాన్ ఇట్లాంటివి కలిపినప్పుడు మొదటి సబ్జెక్టే ఇంపార్టెంట్. కోచ్ ఒకడే. కోచ్ పక్కన హ్యావ్ అంటామా, హ్యాజ్ అనాలా? హ్యాజ్ అనాలి. ఒకటే కోచ్, కోచెస్ అనలేదు, కోచ్ కోచ్, కాబట్టి హ్యాజ్ ఉండాలి. ద కోచ్ యాజ్ వెల్ యాజ్ ద ప్లేయర్స్ హ్యాజ్ ఎక్స్ప్రెస్డ్. ప్లేయర్స్ సెకండ్ సబ్జెక్ట్, దానికి ఇంపార్టెన్స్ లేదు, కోచ్కే ఇంపార్టెన్స్. కోచ్ ముఖ్యమైన వాడని కాదు, అంటే అట్లా కాదు. కోచ్ అందరికీ కోచింగ్ ఇచ్చేది ఆయనే కదా, బహుశా ఆయనకి ఇంపార్టెన్స్ అందుకోసం ఇవ్వాలని కాదు. ఆయన నంబర్ ఒకటే. ఇఫ్ టూ సబ్జెక్ట్స్ డిఫరెంట్ ఇన్ పర్సన్ ఆర్ నంబర్ ఆర్ జాయిన్డ్ విత్ వర్డ్స్ లైక్ యాజ్ వెల్ యాజ్, రాదర్ దాన్, నథింగ్ బట్, నన్, లెస్ దాన్, మోర్ దాన్, విత్, అలాంగ్ విత్, ఇన్ అడిషన్ టు, బిసైడ్స్, లైక్, ది వర్బ్ షుడ్ అగ్రీ విత్ ది ఫస్ట్ సబ్జెక్ట్. అందుకోసం కోచ్ పక్కన హ్యాజ్ అంటున్నాను. కానీ ప్లేయర్స్ కంటే కోచ్ పెద్దవాడు కాబట్టి ఆయనకి ఇంపార్టెన్స్ అట్లా కాదు. చిన్నపిల్లవాడు ఫస్ట్ వచ్చినా అతనికే ఇంపార్టెన్స్. ద చైల్డ్ యాజ్ వెల్ యాజ్ హిజ్ పేరెంట్స్ ఈజ్ ఇన్ ద పార్క్, నాట్ ఆర్ ఇన్ ద పార్క్, బికాస్ చైల్డ్ ఒక్కడే, అందుకే అతనే ఈజ్. రైట్. ఓకే, నౌ కమ్స్ నెక్స్ట్ వన్. What is the aim and object of his plan? What is the aim and object of his plan? ఇందులో ఇంకొక వర్బ్ రూల్ నేర్చుకోబోతున్నాం. ఏమిటంటే ఇందులో ముఖ్యమైన పార్ట్ వచ్చి ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్. ఇది ముఖ్యమైన పార్ట్. ఎప్పుడైనా రెండు కాన్సెప్ట్స్ ఒక విషయాన్నే చూపిస్తుంటే, రెండు నౌన్స్ ఒక విషయాన్నే చూపిస్తున్నా, రెండు నౌన్స్ ఒక ఐటమ్నే రెఫర్ చేస్తూ ಉನ್ನ ವಾಟಿನಿ ఒకదానిలాగానే చూడాలి. ಯಾವಾಗನ್ನ ಒಂದು ಸೆಂಟೆನ್ಸ್ನಲ್ಲಿ ಎರಡು ನೌನ್ಸ್ ಆಗಲಿ, ಎರಡು ಆಸ್ಪೆಕ್ಟ್ಸ್ ಆಗಲಿ ಒಂದೇ ವಿಷಯನ ರೆಫರ್ ಮಾಡ್ತಾ ಇದ್ದರೆ, ಒಂದೇ ಮಾತು ಹೇಳ್ತಾ ಇದ್ದರೆ, ಒಂದೇ ಮೀನಿಂಗ್ ಕೊಡ್ತಾ ಇದ್ದರೆ ಅವೇನು ಸಿನಾನಿಮ್ಸ್ ಅಲ್ಲ, ಬಟ್ ಒಂದೇ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇವೆ. ದೇ ಆರ್ ನಾಟ್ ಸಿನಾನಿಮ್ಸ್ బట్ ఆర్ సజెస్టింగ్ ఓన్లీ వన్ మీనింగ్. అలాంటప్పుడు ఆ రెండు వాటిని ఒకదానిగా చూడాలి. అప్పుడేమవుతుంది, వాట్ ఆర్ అనాలనా, వాట్ ఈజ్ అనాలనా? రెండుని వేరువేరుగా చూస్తే వాట్ ఆర్. రెండు ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్, రెండు ఒకటే, సినానిమ్స్ కాదు, రెండు ఒకటే. కాబట్టి అంటే ఏమి, రెండు ఒక పనే చేస్తున్నాయి. అతని లక్ష్యం ఏమిటి అన్నట్టుగా అర్థం, అతని ఉద్దేశం ఏమిటి అని. అక్కడేమైనా వేరువేరేగా ఉంటే ఎయిమ్ ఆబ్జెక్ట్, బ్రెడ్ బటరు, సే ఇడ్లీ చట్నీ, చపాతీ కర్రీ, రైస్ అండ్ దాల్, డైరెక్టర్ అండ్ సెక్రటరీ, చైర్మన్ అండ్ కరస్పాండెంట్, ఇట్లా రెండు ఒక వ్యక్తి అయినా, రెండు పోస్ట్స్ ఒక వ్యక్తి నిర్వహిస్తున్నా, రెండు విషయాలు ఒకదానికే దారి తీస్తున్నా, అప్పుడంతా కూడా ఒక ఐడెంటిటీగా దాన్ని చూసి ఒకటే కాబట్టి వర్బ్ని సింగులర్గా ఉంచాలి. అందుకనే వాట్ ఈజ్ అనే ఉండాలి. వాట్ ఈజ్ ద ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్. ఒకవేళ పరీక్షలో ఈ ఈజ్ బదులు మీకు ఆర్ ఇస్తే అది తప్పని గుర్తుపెట్టుకోండి, తప్పు. బికాస్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ రెఫర్ టు ఓన్లీ వన్ థింగ్, బ్రెడ్ అండ్ బటర్ లాగా. కాబట్టి వాట్ ఈజ్ అట్లే ఉండాలి. సో సెంటెన్స్ ఈజ్ కరెక్ట్. వాట్ ఈజ్ ద ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ ప్లాన్ ఆర్ హిజ్ ప్లాన్. నౌ కమ్స్ ది లాస్ట్ వన్. It is the stars that guides our destiny. It is the stars that guide our destiny అన్నారు. అంటే మనల్ని నడిపించేది మన స్టార్స్ అని చెప్పినట్టు. వన్ మే బిలీవ్ ఇన్ ఇట్ ఆర్ నాట్, బట్ ఇట్ ఇస్ ద సెంటెన్స్. సో ఇట్ ఈస్ ద స్టార్స్ దట్ గైడ్స్ అవర్ డెస్టినీ. తప్పెక్కడుంది అంటే, దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. దట్ అమ్మోదు ರಿಲೇಟಿವ್ ಪ್ರೊನೌನ್. ವರ್ಬ್ ಬಗ್ಗೆಗೆ ಪ್ರೊನೌನ್ ಹೆಂಗೆ ಯೂಸ್ ಮಾಡಬೇಕು, ವರ್ಬ್ సంబంధించి ప్రొనౌన్స్ని వర్బ్స్ని ఎలా వాడుకోవాలి అంటే వర్బ్ ప్రొనౌన్ రెండు వచ్చిన సెంటెన్స్లో
అది రిలేటివ్ ప్రొనౌన్ అయితే మన వర్బ్ ఎలా పెట్టుకోవాలి దాంట్లో అనే దాని మీద రూలు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్ ఇన్ యూజింగ్ వర్బ్స్ ఈజ్ దిస్. మీరు గమనించుంటారు, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్ అని అనాలి, కానీ రూల్ అని అనకూడదు. వన్ ఆఫ్ ది తర్వాత వచ్చే నౌన్ అయినా ప్రొనౌన్ అయినా ప్లూరల్ ಆಗಿರಬೇಕು, ప్లూరల్ అయి ఉండాలి. అందుకే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ అనకూడదు, రూల్స్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రూల్స్ ఇన్ యూజింగ్ వర్బ్స్ ఈజ్ దిస్. ఏమిటి? రిలేటివ్ ప్రొనౌన్ వెనకల ఉండే పదాన్ని స్టడీ చేయాలి. స్టార్స్, స్టార్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ, నక్షత్రాలు, తారలు, చుక్కలు, నంబర్ ఎక్కువ. సబ్జెక్ట్ ఇది అంటే వెనకల ఇది నంబర్ ఎక్కువ. స్టార్స్ అనేది ఉంటే బాగా చూడండి, సెంటెన్స్లో స్టార్స్ ఫస్ట్ వర్డ్. స్టార్స్ ట్వింకిల్ అంటారా, స్టార్స్ ట్వింకిల్ అంటారా, స్టార్స్ ట్వింకిల్స్ అంటారా? మీరేమంటారు? స్టార్స్ ట్వింకిల్ అనే అనాలి. ఎందుకంటే సబ్జెక్ట్ బహువచనంగా ఉంటే వర్బ్కి ఎస్ ఉండకూడదు. ఎస్ ఉంటే సింగులర్ అవుతుంది. ವರ್ಬ್ಗೆ ಎಸ್ ಇದ್ದರೆ ಅದು ಸಿಂಗುಲರ್ ಆಗಿತ್ತೆ. ಇವು ನೋಡಿದ್ರೆ ಪ್ಲೂರಲ್, ಸಿಂಗುಲರ್ ಸೂಟ್ ಆಗೋಲ್ಲ. ಅದು ಕೂಡ ఇట్ షుడ్ బి ఏ ప్లూరల్ వర్డ్. కాబట్టి ట్వింకిల్కి ఎస్ పెట్టకుండా ఉండాలి. అట్లాగైతే స్టార్స్ ట్వింకిల్ అంటారో, స్టార్స్ గైడ్సా, గైడా, గైడ్. గైడ్ అనేది వర్బ్ అక్కడ, నడిపిస్తాయి. కాబట్టి స్టార్స్ గైడ్. ఇట్ ఈస్ ద స్టార్స్ దట్ గైడ్ అవర్ డెస్టినీ. ఒకవేళ మనకు ఇక్కడ స్టార్స్ లేకుండా ఈ ఎస్ లేదనుకోండి, సెంటెన్స్ కరెక్ట్. ఇట్ ఈస్ ద స్టార్ దట్ గైడ్స్. స్టార్ ఏకవచనం, ಗೈಡ್ಸ್ ಸರಿಪೋతుంది. ವರ್ಬ್ಗೆ ಎಸ್ పెడితే సింగులರ್, ವರ್ಬ್ಗೆ ಎಸ್ యాడ్ ಮಾಡಿದ್ರೆ సింగులರ್, ఈ ఎస్ ಮಾಡಿದ್ರೆ ಕೂಡ సింగులరే. నౌన్ಗೆ ఎస్ యాడ్ ಮಾಡಿದ್ರೆ అది ప్లూరల్ ಆಗಿಬಿಡುತ್ತೆ. కాబట్టి ఇప్పుడు స్టార్స్ ఉంది, దాన్ని మార్చకూడదు. స్టార్స్ అట్లే పెట్టాలా, వర్బ్ బేస్డ్ కదా. కాబట్టి గైడ్స్లోంచి ఎస్ తీసేసేయాలి. తీసేస్తే గైడ్ అవుతుంది, ప్లూరల్ అవుతుంది. కాబట్టి సరిపోతుంది. ఇట్ ఈస్ ద స్టార్స్ దట్ గైడ్ ఆర్ డెస్టినీ. సో రూల్ ఏమిటి? ఇఫ్ ద antecedent behind a relative pronoun is singular, the verb should be singular. If the antecedent behind the pronoun is plural, the verb should be plural. So remove yes, it becomes guide and the sentence stands correct. Enough for today. We shall meet in the coming days.